ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారిని కించపరిచేలా మాట్లాడినందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. మరి ఆ ఆరోపణల్లో నిజమెంత? నిజంగానే ఆయన సీఎం జగన్ గారిని కించపరిచేలా మాట్లాడారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మన ముందు యశ్ బొద్దులూరి గారు ఉన్నారు. ఒకసారి అయితే ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్లీ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడ మీ మీద కేసులు పెట్టిన భయం కానీ ఏది కనిపించట్లేదు. ఎంతవరకు పొగరు పౌరుషమే బాగా కనిపిస్తుంది. అంటే మీరు ఎక్కడ భయపడట్లేదా? నేను ఉగ్రవాదిని కాదు, లేదా నేను ఘోరాలు నేరాలు ఎవరిని చంపేయలేదు. నేను ఒక సామాన్య పౌరుని, సాదా సీదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన వ్యక్తిని. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు సర్వనాశనం అయిపోతుంటే ప్రశ్నించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము ఏం అన్యాయం చేయలేదు, దోపిడీ చేయలేదు, లేదా డబ్బులు దోచుకోలేదు, లేదా వేరే వాళ్ళు డబ్బులు కొల్లగొట్టలేదు, లేదా ఎవరిని చంపేయలేదు. సో ఐఎమ్ ఎ వెరీ కామన్ మ్యాన్. ఓకే, ఇది ఒకటి అనుకోవచ్చా? మీరు అసలు టీడీపీకి అభిమాన, లేకపోతే కార్యకర్తనా, లేకపోతే నేతనా, లేకపోతే ఒక సపోర్టరా? ఏమనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కాలేజెస్లో నేను చదువుకున్నా. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలో ఉద్యోగం చేశా. ఈరోజు మేము ఈ రకంగా సెటిల్ అయ్యాము అంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ బాగుపడాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే నేను ఈరోజు ఏ రకంగా సెటిల్ అయ్యానో అలా కొన్ని లక్షల మంది విద్యార్థులు, లక్షల మంది యువకులు సెటిల్ అవుతారనే ఒక ఉద్దేశంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి రాష్ట్రానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి గెలవడానికి ఎంతో కొంత మా అంతు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం వల్ల అది సాధ్యపడట్లేదు అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం రూపాయి పెట్టుబడి తీసుకురాలేదు, రూపాయి అభివృద్ధి చేయలేదు, ఒక రూపాయి సంక్షేమం చేయలేదు. పదుల సంఖ్యలో సంక్షేమాలు ఇస్తూనే అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే ఉంది సంక్షేమం. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు. అందరికీ జరగాల్సిన సంక్షేమం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ మాత్రమే సంక్షేమం అందిస్తూ రాష్ట్రానికి 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు జగన్ రెడ్డి గారు. మీరు ఒక కంపెనీ చూపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. ఒకరికి ఉద్యోగం ఇవ్వగలిగాడా? అంటే ఒక ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి, ఒక డిగ్రీ చదివిన వ్యక్తి, ఒక వాలంటీర్గా 5,000 రూపాయలు ఉద్యోగం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువకులకు పట్టిందా? లేదు కదా. అంటే మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. అదొకటే కదా ఆయన చెప్పుకునేది. 2-4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడని ఆయన చెప్పుకుంటున్నాడు. అదొకటే కదా చెప్పుకునేది. నేను చెప్పగలుగుతా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అప్పుడు 10 సంవత్సరాల్లో నాలాంటి యువకులు కొన్ని కోట్ల మంది బయటకు వచ్చారు. ఈరోజు మాలాంటి వాళ్ళందరూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యవస్థ కావాలా, అలాంటి నాయకుడు కావాలా, లేదా బటన్ ఒత్తి వాళ్ళ ఓటు బ్యాంక్కి రోజుకి 30 రూపాయలు ఇచ్చే నాయకుడు కావాలనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎన్ఆర్ఐ మరి టీడీపీకి గురించి అంటే అంతా మీరు చెప్పకపోవచ్చు, కానీ మాకు అభిమానం మీ మాటల్లో తెలిసిపోతుంది. టీడీపీకి సంబంధించి మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారు, వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు అని. ఎందుకు టీడీపీ మీద మీకు అంత అభిమానం? నేను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గారి గురించి కానీ ఎక్కడ కూడా ఏ మీడియాలో కానీ, ఏ ప్లాట్ఫామ్ మీద కానీ ఎప్పుడూ మాట్లాడలేను. నేను మాట్లాడుతుందల్లా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరైన నిర్ణయాలు కాదు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయనే విషయం పట్లనే ప్రస్తావిస్తూ వచ్చాయి తప్పితే నేను ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల పట్ల ప్రస్తావిస్తున్నాను, ప్రజల్లోకి వెళ్తున్నాయి నేను ప్రశ్నించే ప్రశ్నలు అని ఈరోజు నా మీద కేసులు పెట్టి నా మీద పగబట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీకి సపోర్ట్ గా నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన పని, ఆయన వల్ల నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా కాబట్టి ఎంతో కొంత నా వంతు ప్రయత్నంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనే నమ్మకస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాలాంటి యువకులకు ఎంతో కొంత చేశారు కాబట్టి మా వంతు ప్రయత్నంగా ఆయనకి వి హావ్ టు గివ్ ఇట్ బ్యాక్. సో ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. అంటే తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు అనుకుంటారా, లేదా చంద్రబాబు నాయుడు గారు వీరాభిమానులు అనుకుంటారా అనేది ప్రజల విజ్ఞతకు వదిలేస్తా. కానీ నాలాంటి యువకులు అందరూ ఎంతో మంది బాగుపడ్డారు, అది చంద్రబాబు నాయుడు గారు వల్లనే బాగుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈరోజు ఈ రకంగా మేము సెటిల్ అయి ఉన్నాం కాబట్టి ఆయన మాకు ఎంతో ఇచ్చారు కాబట్టి ఏదో ఒక రకంగా ఆయనకి ఇచ్చేయాలి. అదేవిధంగా స్వార్థం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఇంత భౌగోళికంగా ఇంత డెవలప్ అయ్యి ఇంత రెవెన్యూ వస్తుందంటే ఆ చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషను, తద్వారా వచ్చిన ముఖ్యమంత్రులందరూ ముందుకు తీసుకెళ్లారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి దగ్గర నుంచి, కియా మోటార్స్ దగ్గర నుంచి, లూలు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి, జాకీ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కంపెనీలు చెప్తా.
ఆ కంపెనీలని చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంపెనీలన్నీ తెలంగాణకు వచ్చేసాయి. ఆఖరికి అమర్ రాజా బ్యాటరీస్ అనే సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యక్తి సంస్థ. అది గల్లా జయదేవ్ గారు గుంటూరు వాసి సంస్థ. అలాంటి వాళ్ళు కూడా మేము ఆంధ్రాలో ఉండలేము ఇంకా అని చెప్పి తెలంగాణకు వచ్చారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడుగా నాకు బాధ కల్పిస్తుంది. చెప్పుకోలేని చాలా నొప్పిగా కూడా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. సో ఇదే మీరు చేసిన తప్పంటారా అధికార పార్టీ విషయంలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని ప్రశ్నించినా, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు ఎవరు ప్రశ్నించినా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తారు. అది నా అభిప్రాయం. చంపేస్తారు, అది నా అభిప్రాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారని చెప్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెడతారు, వాళ్ళని జైల్లో పెడతారు, వాళ్ళని కొడతారు, ఆఖరికి వాళ్ళని చంపేస్తారు కూడా అనే అభిప్రాయంలో నేనున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది ప్రశ్నించిన వాళ్ళు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు, నామరూపాలు లేకుండా చనిపోయారు. ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ ప్రశ్నించినందుకు ఆయన ఏ రకంగా కుట్టారో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది ప్రశ్నించినందుకు ఏ రకంగా కుట్టారో చూసాం. జనసేన పార్టీ కార్యకర్తలను చూసాం. ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలని శిరోమండనాలు చేయటం కానీ, వాళ్ళ భూములు లాక్కోవడం కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని రేప్ చేయడం కానివ్వండి. ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు అబ్దుల్లా అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని రేప్ చేశారని చెప్పి తట్టుకోలేక ఫ్యామిలీ వెళ్ళి రైలు కింద పడి చనిపోయింది. ఇలాంటి అరాచకాలు కొన్ని కోకొల్లలు ఉన్నాయి. అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రశ్నించినా అది జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తారా లేకపోతే వాళ్ళ కింద యంత్రాంగం చంపేస్తుందో తెలియదు, కానీ వాళ్ళు మాయమైపోతారు. ఓకే, మీరు యుఎస్ లో ఉన్నప్పుడే ఇక్కడ ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందని మీరు ముందే ఊహించారా? నా మీద కేసులు నేనైతే తెలుసు. నేను ఒక రాజకీయ ఉగ్రవాద ఆర్థిక ఉగ్రవాదిని అయితే కాదు. నా మీద లుకోరిచ్చి అంత కక్ష అంత దరిద్రమైన పనులు అయితే నేను చేయలేదు. నేను చేసిందల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆయన తట్టుకోలేక నేను ప్రశ్నించిన వీడియోస్ జనాల్లోకి వెళ్ళటము, దాని మీద కేసులు పెట్టి నన్ను ఏదో రకంగా నా వాయిస్ని అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే లుకోరిచ్చారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, గుంటూరు తీసుకెళ్లారు. ఇక ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. అంటే ప్రశ్నించకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నా ఇది న్యాయమే అని చెప్పగలగాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదు, రాజారెడ్డి గారు రాసిన రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఓకే, ప్రతి ఒక్కటి మీ అభిప్రాయం అంటున్నారు, అది వాస్తవం అవుతుందో లేదో తెలియట్లేదు. అంటే ఇది ప్రజలు నిర్ణయించుకోవాలండి. ఈరోజు అబ్దుల్ సలాం గారు వాళ్ళ కుటుంబం వెళ్ళి రైలు కింద పడి చనిపోయిన తర్వాత కూడా వాస్తవాలు ప్రజలు తెలుసుకోకపోతే ప్రజలే నష్టపోతారు. మాకు ఎటువంటి, నేను అమెరికాలో సెటిల్ అయిపోయానండి, నా పిల్లలు, మా భార్య, మా ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయింది. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపాయి ఆస్తి లేదు, తెలంగాణలో రూపాయి ఆస్తి లేదు. నేను ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? నాకేం అవసరం లేదు కదా. కానీ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గడ్డ మీద పుట్టా కాబట్టి ఆ రాష్ట్రం అన్యాయం అయిపోతుంటే చూడలేక ప్రశ్నిస్తున్నా తప్పితే నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, లేదా ఆయన నాకేం డబ్బులు ఇవ్వలేదు, నేను ఆయన డబ్బులు తీసుకోలేదు, నాకేం అప్పు లేడు ఆయన. కాకపోతే ఆయన చేస్తున్న నిర్ణయాలు మంచిదిగా అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఓకే, ఇందాక మీరు అన్నారు కదా వైసీపీ పార్టీకి కానీ జగన్ గారికి కానీ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, అది ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు చంపబడతారు అని మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి ఇప్పుడు మీరు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరి మీకు కూడా ఏమైనా థ్రెడ్ ఉండబోతుంది? నన్ను కూడా చంపేస్తారు జగన్మోహన్ రెడ్డి, నేను అనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ డిలింగ్ ద ఫ్యాక్ట్. నన్ను ఇప్పుడు కూడా కేసులు రమ్మని చెప్తున్నారు, ఆ నోటీసులు ఇస్తున్నారు. ఏదో రోజు తీసుకెళ్తారు లోపలికి, పిచ్చకొట్టుడు కొడతారు, బతుకుతాం చేస్తాం. పరిస్థితి అదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారండి. వెరీ సింపుల్. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు కూడా రూపాయి అవినీతి నిరూపించలేకపోయారు. ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు? ఏమన్నా రూపాయి అవినీతి నిరూపించగలిగారా? ఫస్ట్ 350 కోట్లు అన్నారు, దాని తర్వాత 27 కోట్లు అన్నారు. ఆ 27 కోట్లు కూడా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు సభ్యత్వం తీసుకుంటే 100-150 రూపాయలు సభ్యత్వం తీసుకుంటే వచ్చిన డబ్బుల్ని కూడా అవినీతి అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీ కాకముందు, ఆయన తండ్రి అధికారంలోకి రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత? వాళ్ళ సొంత ఇల్లు అమ్ముకోవడానికి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అక్కడి నుంచి ఈ రోజు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని ప్యాలెస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఈ రోజు కూడా అంటే మన భారతదేశంలో ఒక భౌగోళికంగా ఒకటి ఏంటంటేనండి, రేప్ చేసినోడిని సపోర్ట్ చేస్తారు, రేప్కి గురి కాబడ్డ వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అంటే రేప్ చేసినోడిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంత ఎదవలై ఉంటారు వాళ్ళు. అదే వాడు అమ్మనో వాడి చెల్లినో రేప్కి గురై ఉంటే సపోర్ట్ చేస్తాడా? ఇప్పుడు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి
ఎంత దయనీయంగా మారిపోయినా, ఎంత నాశనం అయిపోయినా సరే ఇంకా నాశనం కాలేదని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మాలాగా ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇండైరెక్ట్ గా జగన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు మనుషులే కాదు అంటారా? అన్ని అరాచకాలు జరుగుతున్నా ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేదు అని అనుకుంటున్నాను.